పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా నున్నగా గ్రైండ్ చేసుకున్నానండి. దాంతోపాటుగా ఎర్రగడ్డలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కచ్చాపచ్చిగా. ఇంకా టమాటోలు కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. పొయ్యి మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగాలు వేసుకున్నాను. అది కొంచెం వేయించుకున్న తర్వాత ఎర్రగడ్డలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దాని తర్వాత టమాటో గుజ్జు మనం చేసుకున్నాం కదా, దాన్ని వేసాను అనమాట. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత తగినంత నీళ్లు, అంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున ఈ రకంగా వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కారం పొడి వేశాను. అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేసానండి. కాసేపు ఇట్లా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రకంగా రైస్ అంతా ఒకసారి కలపెట్టుకునేసి పాత్రకి కింద అడుగు భాగము పై భాగం కూడా ఈ రకంగా నిప్పులు వేశానండి. అన్నం రెడీ అయ్యేలోపు పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నానండి. కమ్మని పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. పెరుగు పచ్చడి, పుదీనా రైస్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.